అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మనిషి రంగులు మారిస్తే అసహ్యంగా ఉంటుంది, ప్రకృతి రంగులు మారిస్తే అందంగా ఉంటుంది. రంగులు మారుస్తున్న ఆ ప్రకృతి అందాలని ఈరోజు మనం వీక్షిద్దాం. చూడండి, వింటరు సమీపించే కొద్దీ కలర్లు మారిపోతాయి. చెట్లకి రంగులన్నీ కూడా ఇలా మారిపోయి రంగురంగుల కలర్లని ఇట్లా నేల మీద వదిలేస్తాయి. చూడండి, ఆకులు వాటంతట అవే రాలిపోతాయి. ఇంకా ఇప్పుడు పచ్చగా కనిపించే ఈ చెట్లన్నీ కూడా ఇంకా కొద్ది రోజుల్లో మొత్తం ఉత్త కొమ్మలు ఉంటాయి. చూడండి ఎన్ని కలర్లు రంగులో. ఇంకా పోను చాలా రంగులు ఉన్నాయి, చాలా కలర్లు. అది మీకు చూపిస్తాను ఈరోజు. చూడండి ఎన్ని కలర్లు ఉంటాయో. చూడండి చెట్లు సైడ్లో గ్రీన్గా ఉండేది, పింక్గా, రెడ్గా, అలా రకరకాలుగా రంగురంగులు. ఇంకా సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇంకా పోను ఎంత అద్భుతంగా ఉంటాయో. ఆకులు హాలోవిన్ వస్తుంది ఇప్పుడు త్వరలో. హాలోవిన్ వచ్చేటప్పుడు ఇంకా ఇంటింటికి డెకరేట్ చేస్తారు. రకరకాల బొమ్మలు, పిశాచం బొమ్మలు, దయ్యాల బొమ్మలు, అలా బ్యూటిఫుల్గా చేస్తారు. ఒక్కో సంవత్సరం చికాగోలో ఈ ఫాల్ సీజన్ వచ్చినప్పుడు ఈ చెట్లు కలర్లు మారుతాయి కదా, విపరీతమైన గాలులు ఉంటాయి. గాలుల వల్ల అవి పూర్తిగా కలరు మారేటప్పటికే చూడండి ఎంత బ్యూటిఫుల్. సో అవి పూర్తిగా కలర్లు మారేటప్పటికే ఆకులన్నీ కూడా నేల మీద రాలిపోతాయి అన్నమాట. నేల మీద రాలిపోయిన ఆకుల అందాలు అదొక రకం. ఆ చెట్టుకే ఉండేటప్పుడు ఆ కలర్లు, అందం, అది వర్ణనాతీతం. చికాగోలో ఒక స్ట్రీట్ ఉంది, ఈ ఎస్పెషల్లీ ఫాల్ సీజన్లో అక్కడికి వెళ్తారు. ఆ స్ట్రీట్ మొత్తం ఆ రంగులు మారే చెట్లు అటు ఇటు నాటుంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను నేను. ఎంత క్రాప్ అది వేశారు, మొక్కజొన్న అట్లా వదిలేస్తారు. అది పిండి పౌడర్ చేయడానికి, రవ్వ చేయడానికి, అటువంటి పంట ఎక్కువ అధికం మొక్కజొన్న, సోయాబీన్ ఇక్కడ షికాగోలో పండేది. ఎందుకంటే కోల్డ్ వెదర్ కదా, అందువల్ల. అది చూడండి క్రాప్ కట్ చేస్తున్నారు, మీకు కనిపిస్తుందా దూరంగా? అది క్రాప్ కట్ చేస్తున్నారు. అది కట్ చేసి అదిగండి కట్ చేస్తుంటే వెనక తొట్టిలాగుంది కదా, దాంట్లో పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా రోడ్డు పక్కన గడ్డి పెంచాలి, అది వాళ్ళకి రూల్ అన్నమాట. ఖచ్చితంగా అటు ఇటు పచ్చగా గడ్డి పెంచాలి రోడ్డుకి రెండు పక్కల. ఇంకొకటి, గడ్డి బాగా పెరిగిపోయింది అనుకోండి, ఆ పొలం కలిగిన వాళ్ళు ఎవరో, ఆ ఇల్లు కలిగిన వాళ్ళు ఎవరో, వాళ్ళ పర్మిసెస్ లో గడ్డిని కట్ చేయాలి. రోడ్లో వచ్చే వాళ్ళకి, ఆ టర్నింగ్స్ లో గడ్డి పెరిగిపోయినా, ఆ పిల్లలు ఆడుకునే వాళ్ళకి, సైకిల్ మీద డ్రైవ్ చేసే వాళ్ళకి, నడిచే వాళ్ళకి వాటిలోంచి పురుగులు పుట్ర రాకుండా వాళ్ళ బాధ్యత. ఎవరైతే గడ్డి కట్ చేయకుండా ఉంటారో, గడ్డి ఏపుగా పెంచేస్తారో వాళ్ళు ఫైన్ కట్టాల్సి ఉంటుంది అనమాట. అట్లా ఇక్కడ కొన్ని రూల్స్. చెట్టు చూడండి ఎన్ని రంగులు ఉన్నాయి చూడండి. ఇంతా కూడా నేను గుడి నుంచి ఇంటికి వెళ్ళే దోవ ఒక అడ్డదోవ అనమాట. ఇదంతా పొలాలు, పల్లెటూరు. ఈ పల్లెటూరులో ఒక్కోసారి ఆ రంగులు మారిన తర్వాత ఆ ఎండ పడితే ఆ రంగులు మారిన చెట్టు పైన ఎంత అందంగా ఉంటుందో, అక్కడి నుంచి కదలాలనిపించదు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత కూడా ఫార్మ్స్, ఈ చెట్లు ఇట్లా పెంచి అమ్ముతారనమాట. అది తీసేసి అలాగా చెట్లు అలా పెంచి అమ్ముతారు. తర్వాత డైరీ ఫార్మ్స్ ఉన్నాయి ఇక్కడ, పాల వ్యాపారులు ఉన్నారు. ఇదంతా కూడా ఫస్ట్ మన షికాగోలో రిమోట్ ఏరియాలో ఒక విలేజ్ అన్నమాట. కనిపిస్తుందా అక్కడ కలర్? చూడండి కలర్, అలా ఎన్ని కలర్లు ఉన్నాయో దాంట్లో. స్నో పడినప్పుడు ఫ్రీజ్ అయిపోయే స్నో పడుతుంది ఒక్కోసారి. ఈ చెట్టు మీద ఆకులు మొత్తం రాలిపోయాక బోడిగుండులాగా అయిపోతాయి చెట్లు. అప్పుడు ఈ చెట్ల మీదంతా ఈ స్నో పడుతుంది కదా, పడినప్పుడు విభూది పౌడర్ లాగా ఆ చలికి ఆ పడిన స్నో ఆ చెట్టు కొమ్మలకి, సన్న సన్న బ్రాంచెస్కి అతుక్కపోతుంది. అతుక్కుపోయి నైట్ అయిపోతుంది కదా, నైట్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది.
ప్రొద్దున్నే లేత ఎండ వస్తుంది. ఎండ అప్పుడే శివుడు లేస్తూ లేత ఎండ వచ్చినప్పుడు మనం డ్రైవ్ చేస్తే ప్రతి ఒక్క చెట్టు ముత్యాలు వజ్రాలతో, ప్రతి కొమ్మ ముత్యాలతో వజ్రాలతో పొదిగినట్టు ఆ లేత ఎండ చెట్ల మీద పడుతూ దగ మెరుస్తూ, అసలు ఆ లైవ్ లో చూడాలి దాన్ని, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ మాటల్లో వర్ణించలేదు, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. స్నో పడినప్పుడు ఆ విధమైన వాతావరణం వచ్చినప్పుడు చూపిస్తాయి. మధ్య ఎక్కువ తగ్గిపోయింది స్నో. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, చెట్టు కనిపిస్తుందా? చెట్టు చూడండి ఎంత ఎంత కలరీగా ఉందో చూడండి, చూసారా? వెండి కొండలాగా. ఎండ ఎక్కువగా ఉన్నా కూడా మనకు కలర్లు అంతగా అనిపించదు. లేత ఎండ ఉండాలి. లేత ఎండ ఉండేటప్పుడు ఇంకా సీజన్ ఉంది. ఇంకొక వీడియో చేస్తాను, ఈ రంగులు మారిన ప్రకృతిని ఇంకొక వీడియో చేసి చూపిస్తాను మీకు త్వరలో. నాకేమనిపిస్తుందంటే ఈ సంవత్సరం గాలులు ఎక్కువగా ఉన్నాయి, అందువల్ల పూర్తిగా రంగులు మారేటప్పటికి చెట్లన్నీ ఇది కంప్లీట్గా ఆకుల్ని రాలి చేసుకుంటాయేమో అని కొంచెం ముందుగా తొందరపడి అట్లీస్ట్ కనీసం కొన్ని చెట్లైనా చూస్తారు కదా, అందమైన చెట్లని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇదొక ప్రపంచం అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, కైండ్ ఉంటారు, బట్ ఇదొక ప్రపంచం. చూడండి సరే, ఇది వెరీ షార్ట్ వీడియో. సో ఈసారి ఫుల్ ప్లెజర్గా మన ఇంటి దగ్గర పార్క్ ఉంది, ఆ పార్క్ దగ్గర మీకు అన్ని బ్యూటిఫుల్ అందాలు చూపిస్తాను. థ్యాంక్ యూ, చూసినందుకు ధన్యవాదములు. మరో వీడియోతో మరలా కలుసుకుందాం. ఓం.